ఈ వీడియోలో మనం ఓన్లీ ఆ ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, యాక్టర్స్ గురించి కాదు. ఈ మూవీ మొత్తం 35-40 సరే 40 మినిట్స్ చేసుకుందాం. 40 మినిట్స్ మూవీని లాగ్ చేసి 2 అవర్స్ చేశారు. సరే 2 అవర్స్ చేశారు. అసలు సినిమా ఎందుకు చేశారు? ఎందుకు చేశారు సినిమా? ఏ ఉద్దేశంతో చేశారు? ఏ పర్పస్ తో చేశారు? మీకు అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ సినిమా థియేటర్కి ఎక్కువ, ఓటీటీకి తక్కువ. యూట్యూబ్ లో పెట్టడం బెటర్ నాకు తెలిసి. అయితే మీరు డేర్ చేసి ఈ సినిమాని థియేటర్ లో రిలీజ్ చేశారు అంటే ఓకే, ఇక మన మూవీ ఫుల్ రౌండ్ అప్ స్టార్ట్ చేశారు. ఓపెన్ చేయగానే ఒక పెద్ద కోటను చూపిస్తారు అన్నమాట. ఆ కోటను చూపించి ఒక మంచి వాయిస్ ఓవర్ వస్తుంది. ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ ఒక 3 సంకేతాలు వస్తాయి. ఆ సంకేతాలు వచ్చినట్టే ఒక మనిషిని బలిచ్చేసేయాలన్నమాట. ఆ కోటకి బలివ్వటం అంటే ఒక మనిషిని బలివ్వాలి. సో ఇలా నడుస్తూ ఉంటే ఒకసారి 3 సంకేతాలు వచ్చినప్పుడు ఒక పాపని బలిస్తారు. చాలా పాపం రా. ఈ దృశ్యాన్ని చూసిన అప్పటి రాజుకి సిర్రెత్తిపోతుంది అనమాట. కోట లోపలికి వెళ్ళడానికి ఇంకొక దారి కనిపెట్టి ఆయన బెటాలియన్ తీసుకుని లోపలికి వెళ్తారు. లోపల ఉన్నోడు వీళ్ళందరినీ ఒక్కొక్కరిని ఇక్కడ మనకి రివీల్ అయ్యేది ఏంటంటే లోపల ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడికి నరబలి కావాలి, వాడే వీళ్ళందరినీ తింటాడు అని. కట్ చేస్తే 2026 ఇక్కడ మన హీరో ఏంటి? సంగీత్ శోభన్. ఈ సినిమా ఆయన పేరు ఏంటంటే సో ఒక బస్సు నాపి ఆ బస్సు ఎక్కుతారు. ఇక్కడ ఇంకొక లెటర్ ఎవరంటే తనిఖీల భరణి గారు. అండ్ అలాగే మన గెటప్ సీన్ అన్నమాట. ఇక్కడ మన యాబాబు అక్కడ బస్సులో కూర్చొని తనిఖీల భరణి గారికి తన లవ్ స్టోరీ చెప్తా ఉంటాడు అన్నమాట. తను సుకన్య అనే ఒక అమ్మాయిని లవ్ చేశానని, ఆవిడ మంగూరినని, తన దగ్గరికి నేను చెప్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన ఎరబాబు కూర్చున్న బస్సు ఒక పెళ్లి బస్సు. ఆ పెళ్లి ఎవరిదో కాదు, ఆ సుకన్యదే. అంతే ఉండదులేండి మనం బాధపడటానికి. ఎందుకంటే ఈ లవ్ స్టోరీని చాలా కామెడీగా ఎండ్ చేస్తారు. ఎంత కామెడీగా ఎండ్ చేస్తారంటే వాళ్ళు చేసేది కామెడీ అని వాళ్ళు అనుకుంటారు అనమాట. కానీ ఆ కామెడీని మనం దాటి ఎప్పుడో వచ్చేసామని వాళ్ళకే తెలియదు. సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా అంటే మన సంగీత్ శోభన్ సుకన్య దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమించావు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు. కానీ ఇప్పుడు ఏంది ఎవరినో చేసుకుంటున్నావు అని ఎరబాబు సుకన్య అని అడిగితే సుకన్య సింపుల్ గా ఇట్లా చెప్తుంది అనమాట. మా బామ్మ రేపో మాపో అంటుంది, పోతానంటుంది, తన చివరి కోరిక నా పెళ్లి చూడటం అని అంటది. కట్టుపన్న పక్కనే బామ్మ మంచిగా ఇలా 2 ఫుల్ కామెడీ ఎగ్జాంపుల్స్ చెప్తుంది మన సుకన్య ఏరబాబుకి. ఇంకా అక్కడితో వాళ్ళ లవ్ స్టోరీ ఎండ్ అయిపోతుంది. అయినా కానీ మన ఏరబాబుకి ఆశ చావదనమాట. ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపేయాలని హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక్కడ మన హీరోయిన్ ఎంట్రీ. హీరోయిన్ ఎవరో కాదు, మన తనిఖీల భరణి గారి డాటర్ అన్నమాట. హీరోయిన్ ఇంటికి వెళ్ళినప్పుడు మన తనిఖీల భరణి గారు అండ్ అలాగే ఊరి పెద్దలు ఒక రూమ్ లో ఉండి మాట్లాడుకుంటా ఉంటారు అనమాట. అక్కడితో సీన్ కట్ అయిపోయి మన హీరోయిన్ ఎంట్రీ చేస్తుంది. అప్పుడు తను మన హీరోయిన్ ఇచ్చిన ఆ నల్లతాచులు తీసుకొని చొక్క పెడతారు అనమాట. సుకన్య కాదు, వాళ్ళ అమ్మకి. అదేంట్రా వాళ్ళ అమ్మకి పెట్టలేదు, వాళ్ళ అమ్మ వీడికి వశం అయిపోయిందా అంటే తొక్క అదేం జరగదు, జస్ట్ ల్యాగ్ చేయడానికి అనమాట. సుకన్య మ్యారేజ్ అయిపోతుంది. మనోడు తప్పదాకా రోడ్డు మీద తిరుగుతా ఉంటే మన హీరోయిన్ మళ్ళీ ఎంట్రీ అనమాట. ఎంట్రీ ఇచ్చి ఇక్కడ రివీల్ అయ్యేది ఏంటంటే ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? పర్లేదు చెప్పు. అంత సింపుల్ గా ఎలా లవ్ చేసిందిరా అంటే ఏం లేదు, కలిసి పెరుగుతారు, స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, లవ్ అయిపోయిందంటే. మనం ఎక్కువగా క్వశ్చన్స్ అడగకూడదు, ఎందుకంటే లాజిక్ లేదు. లాజిక్ ఏంటి సినిమాలో మ్యాటరే లేదు, ఇంకా లాజిక్లు గీజిక్లు అవసరం. ఇక్కడ మన హీరోయిన్ కి మన ఎరబాబుకి మధ్య కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటే తనిఖీల భరణి గారు వచ్చి మన హీరోయిన్ ని తీసుకెళ్ళిపోతారు అనమాట. మన హీరోనేమో తప్పదాగుంటే అప్పుడు ఒక ఉలక పడింది అనమాట. ఇది బలివ్వడానికి మొదటి సంకేతం. కట్ చేస్తే మన ఆశిష్ విద్యార్థి ఈయన కూడా అనమాట. ఈయన ఎంట్రీ వస్తుంది. ఆయన ఎవరో కాదు, మన రాజుల పక్షం నుంచి వస్తే ఈ తరంలో ఉన్న రాజు అనమాట. ఆయన దగ్గర ఒక కీ ఉంటది. ఆ కీ మంచి ఉలకబడేసరికి మెరుస్తూ ఉంటది. మొదటి సంకేతం వచ్చిందని ఆయన కూడా తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు తెల్లారిని ఏమంటే మన ఏరబాబు ఫుల్గా దాగి రోడ్డు మీద పడిపోతారు కదా. లెగిసిన ఏమంటే ఒక మాట ఎరబాబు మటర్ చేశారని నిందేశారు. కాకపోతే మన హీరోయిన్ వచ్చి ఎరబాబు మటర్ చేయలేదు అని నిరూపించేస్తాం అనమాట. కాకపోతే మన ఊరోళ్ళు ఊరుకుంటారా చెప్పండి? లేదు, వీడే మటర్ చేశారు. సో వీడికి శిక్ష ఏంటంటే ఎవరు వాడికి వాడి కుటుంబానికి ఎటువంటి సాయం చేయకూడదు.
సహాయ నిరాకరణ. ఊరోళ్ళు శిక్ష చేసిన తర్వాత మన హీరో ఇంటి పని, వంట పని, బట్టలు ఉతుక్కోవడం అన్ని వాడే చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఎందుకు ఇదంతా? ఎందుకు? స్టోరీకి దీనికి సంబంధం ఏముందిరా అంటే నో. 2 గంటలు మనం ఈ సినిమాని లాగాలంటే ఈ మాత్రం ఉంటుంది అంతే. మేకర్స్ యొక్క డెసిషన్ ఇదే అనమాట. అందుకే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా కట్ చేస్తే మన హీరో హీరోయిన్ పొలంలో నో తప్పదు. ఈ మూవీ ఫ్యామిలీ వాచ్ అనమాట. హీరో హీరోయిన్ పొలంలో సెల్మెంట్ వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు? దేనికి? ఈ కాన్వర్జేషన్స్ కి సినిమాకి ఏమన్నా సంబంధం ఉందా? స్టోరీకి ఏమైనా సంబంధం ఉంటే నో, అదేం లేదు. సినిమాని 2 గంటలు మనం లాగాలి. ఏం చేయాలో అవన్నీ చేశారనమాట ఈ సినిమాలో. తర్వాత బలిపటానికి 2వ హెచ్చరిక వస్తుంది. రాత్రి జంతువులు కలేబరాలు అయిపోయినాయ్యా. వీళ్ళిద్దరూ సొల్లేసుకోవడం అయిపోయిన తర్వాత బలిపటానికి 3వ హెచ్చరిక కూడా వచ్చేస్తుంది. ఈ 3వ హెచ్చరిక వచ్చిన తర్వాత మన తలికల భరణి గారు ఊరోళ్ళందరికీ అసలు ఈ బలేంది, ఈ కథ ఏంది, ఈ వ్యవహారం ఏందని స్టోరీ చెప్తారు. స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. లాంగ్ ఈ ఊరికి ఏదో పట్టింది. ఏం పట్టిందిరా అంటే ఏం పట్టింది అనేది క్లారిటీ ఇవ్వరు అనమాట. ఏదో పట్టింది అని చెప్పి వదిలేస్తారు. ఏదో పట్టడం వల్ల ఊర్లో ఏదేదో జరుగుతూ ఉంటుంది. సో ఏదేదో జరుగుతున్న విషయాన్ని ఆపేయడానికి అప్పటి రాజు ఏం చేయాలి? దేవుని మొక్కాలి. కాకపోతే ఆ రాజు చాలా వెరైటీగా దెయ్యాన్ని మొక్కుతాడు. ఒక చీకటి శక్తిని నిద్రలేపాడు. ఆ చీకటి శక్తి నిద్రలేస్తుంది. ఊరికంతా మంచి జరిగిన తర్వాత ఆ చీకటి శక్తి నేను ఈ ఊరికి ఇంత మంచి చేశాను, సో నాకు కూడా ఏదో ఒకటి కావాల్సిందే అని వాడు చెప్తాడు అనమాట. ప్రతిఫలంగా నేను మీకు 3 సంకేతాలు ఇస్తాను. ఇచ్చిన తర్వాత ప్రతి ఇంటి నుంచి నాకు ఒక జంతు బలి కావాలి. అండ్ అలాగే ఒక ఇంటి నుంచి ఒక గడప నుండి మాత్రం నరబలి పంపాలి అని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంకా వాళ్ళు చేసేది ఏం లేక ఇక తరతరాల నుంచి నరబలి పంపిస్తా ఉంటారు అనమాట. సో ఇక్కడతో ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. ప్రజెంట్కి వచ్చిన తర్వాత ఇంకా 3 సంకేతాలు అయిపోతాయి. నరబలి అయితే పంపించాలి. ఇంకా ఊరోళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఊర్లో గంగయ్య తాత, ఈయనకి 80 సంవత్సరాలు, ఈయన పంపించాలి అని అనుకుంటారు. 80 ఏళ్ళ గంగయ్య తాతని బలిస్తున్నారని మన హీరోకి తెలుస్తుంది. సో గంగయ్య తాతయ్యని రెస్క్యూ చేద్దామన్న ఆ యొక్క ప్రయత్నంలో గంగయ్య తాతయ్యని బావా లే బావా, నా పాస్పోర్ట్ నువ్వు కూర్చోమసలే. డాన్స్ చెప్తే అర్థం కాదు. గుర్తుంది. చాలా అన్ఫార్చునేట్ ఇట్లా అయిపోయింది. ఇంక చేసేది ఏం లేక ఊరులు సెకండ్ నేమ్ తీస్తారన్నమాట. సెకండ్ నేమ్ ఎవరు వస్తుంది? మన యొక్క గెటప్ సీన్ అన్నమాట. ఇంకా హీరోకి గెటప్ సీన్ అని పంపించడం ఇష్టం లేదనమాట. సో ఇక చేసేది ఏం లేక మన హీరో కోటలోకి ఎంటర్ అవుతాడు. ఇక్కడ నుంచి మెయిన్ స్టోరీ నడుస్తుంది అనమాట. ఇంతకు ముందు జరిగింది ఏంట్రా అదంటే ఫిల్లర్ సీన్స్. మహా అయితే స్టోరీకి సంబంధించిన సిచ్యువేషన్స్, విషయాలు, మ్యాటర్ అనేది ఒక 10 మినిట్స్ లో ఉంటుంది అనమాట. మిగతా జరిగేదంతా లోపలికి వెళ్ళినమంటే మన ఈరబాబుకి అంజి, సాహసం ఈ రేంజ్ లో కొన్ని ఆటంకాలు వస్తాయి కదా. అసలే మన ఈరబాబు ఈజ్ ఈరబాబు కదా. సో ఆ యొక్క ఆటంకాన్ని సింపుల్ గా దాటేస్తాడు. ఇలా మన ఈరబాబు నానా తండాలు పడి గంటాలు దాటుతూ ఉంటే ఇక్కడ మన వెన్నెల కిషోర్ ఎంట్రీ. లేదా భయ్యా? వెన్నెల కిషోర్ ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటారా? 10 డేస్ నుంచి మన వెన్నెల కిషోర్ అదే కోటలో ఉంది. 10 రోజుల నుంచి ట్రై చేస్తున్నా. ఎక్కడికెళ్ళా చీకటి తుప్పు. వెన్నెల కిషోర్ ఎవరంటే మన ఈరబాబు ఊర్లో ఉన్నప్పుడు ఊరోళ్ళందరూ కలిసి నిందేస్తారు కదా, మర్డర్ చేసాడు. ఆ మర్డర్ అయిన వ్యక్తి మన యొక్క వెన్నెల కిషోర్ అనమాట. ఈరబాబు చెప్తాడు, సో నేను 10 డేస్ నుంచి ఇదే కోటలో ఉంటున్నాను. ఎలా 10 డేస్ నుంచి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని మన ఈరబాబు అడిగితే, నా పిల్లలను పంపించింది ఈ యొక్క కోటకి ఇంకో ద్వారం ఉంది, 2వ ద్వారం ఉంది, అందులోంచి నేను వచ్చాను. 10 డేస్ నుంచి ఎదుగుతున్నా, ఏం దొరకట్లేదు. 10 డేస్ నుంచి మన వెన్నెల కిషోర్ బతికే ఉన్నాడు అనమాట. ఏందో అర్థం కాదు. స్టార్టింగ్ లో చూపించినప్పుడు ఎవరైతే కోట లోపలికి వెళ్తారో ఎమ్మటే ఆ రాక్షసులు వచ్చి వాళ్ళందరినీ వేసేస్తాడు. కాకపోతే వెన్నెల కిషోర్ 2వ ద్వారం నుంచి వస్తాడు. 10 డేస్ నుంచి లోపల ఉంటాడు. ఆ రాక్షసులు ఏం చేయడు. ఆ తర్వాత మన హీరో ఎంట్రీ ఇస్తాడు, ఈరబాబు ఎంట్రీ ఇస్తాడు. వాడిని ఏం చేయడు. ఏందో ఈ కథాకారకం.
10 days లోపలే ఉన్నాడు. అది మేము నమ్మాలి. 10 days లో ఏం తిన్నాడు, ఏం తాగాడు, ఇది ఏం చూపించారు అనమాట. మనిషి మంచినీళ్ళు తాగకుండా 3 రోజుల కంటే ఎక్కువగా బ్రతకలేడు అనమాట. కానీ ఇక్కడ 10 days ఉన్నాడు. 10 days ఉన్నా కానీ ఎంతో ఎనర్జెటిక్ గా, ఎంతో బలంగా, దిట్టంగా, గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. అది మేము నమ్మేసేయాలి. సో ఇలా వీళ్ళ కాన్వర్జేషన్స్ ఇట్లా నడుస్తూ ఉంటే ఇక్కడ మన రాక్షసుడి ఎంట్రీ. రాక్షసుడు వచ్చి కాసేపు వీళ్ళతో దాగుడు మూతలు ఆడుకుంటాడు. ఆ తర్వాత ఆ రాక్షసుడు ఎటు పోతాడో తెలియదు కానీ ఎటో పోతాడు. వీళ్ళిద్దరూ ఒక చోట దాక్కుంటారు. అక్కడ గోడ మీద ఒక విషయం రాసింది. పాలంటే సూర్యోదయం లోపు వాడి వెన్నులో మంత్రించిన 2 కత్తులు దించాలి. ఆ రాక్షసుని చంపడానికి దారి దొరికేసింది కదా. ఆ యొక్క కత్తి ఏ రూమ్ లో ఉందో ఆ రూమ్ యొక్క మ్యాప్ ఒక లాకెట్ లో ఉంటది. ఆ లాకెట్ కూడా దొరికిపోద్ది. ఇక ఆ లాకెట్ ఓపెన్ చేయడానికి వీళ్ళు కాసేపు కావాలి. ఓ 7 పింకులాట కొట్టి ఇలా జరుగుతుండగా ఆ యొక్క రెండో దారి నుంచి మన హీరోయిన్ గెటప్ సీన్ ఎంతలో ఎంట్రీ ఇస్తాం. ఏందో ఆ కోపలోకి ఏదో ఆ కరెంట్కి వచ్చినట్టు వచ్చిపోతున్నారు అనమాట. అట్లా సిచ్యువేషన్. దీనికి రాక్షసుడు చంపేస్తారని ఏదేదో చెప్పారు. సో ఇప్పుడు మన గెటప్ సీన్ హీరోయిన్ కోటలోకి ఎంట్రీ ఇస్తారు. మన యొక్క హీరోబాబు హీరోయిన్ ఇద్దరు కలిసిపోతారు అనమాట. కలిసిపోయి మన హీరోబాబు హీరోయిన్ నా కోసమే నువ్వు లోపలికి వచ్చావా అని ఎంతో సంతోషపడి హీరోయిన్ కి లవ్ ప్రపోజ్ చేసేస్తారు. కానీ ఇక్కడ రివీల్ అయ్యేది ఏంటంటే హీరోబాబు ముందర ఉన్నది హీరోయిన్ కాదు. వదిలేసి మన హీరోయిన్ వీళ్ళందరూ కలిసి ఓ మూల కూర్చుంటారు అనమాట. ఇక్కడ మళ్ళీ వీళ్ళ యొక్క లవ్ స్టోరీ స్టార్ట్. లవ్ కన్ఫర్మ్ అయిపోతుంది. వీళ్ళందరూ కలిసి కింద మీద పడి ఆ యొక్క లాకెట్ ని ఓపెన్ చేస్తారు. ఆ లాకెట్ లో రూమ్ కి వెళ్ళే దారి ఉంటుంది. సో ఆ దారి కనుక్కొని రూమ్ కి వెళ్ళిపోయి కత్తిని కూడా కనిపెట్టేస్తారు. కనిపెట్టిన తర్వాత ఇప్పుడు మన రాక్షసుడు మళ్ళీ ఇంకొక ఎంట్రీ అన్నమాట. ఇప్పటి వరకు వాడు ఏం చేస్తుంటా అంటే ఏమో వాడు అనలదయం కలిసి మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది. కత్తి దొరికింది. ఎవరు పొడవాలని ఒకరి మీద ఒకరు వంతులు వేసుకుంటూ ఉంటారు. అప్పుడు మన రాక్షసుడి ఎంట్రీ. అసలు వీడేందో, కథ ఏందో, ఎందుకు వస్తుందో, ఎందుకు పోతుందో, ఎంతమంది రెండో దాటి నుంచి వచ్చారు, వీళ్ళని బీగలేకపోయిండు. ఫ్లాష్ బ్యాక్ లో మాత్రం ఎవడైతే లోపలికి ఎంట్రీ అయ్యిండో వాడిని మాత్రం వేసేసిండు. ఎంతమంది వచ్చారు, ఏదో పేరడానికి వచ్చినాడు. కానీ వీళ్ళని మాత్రం ఏం పీకలేకపోయారు. వీళ్ళు లోపలికి వచ్చి కత్తి కనుక్కొని వీడిని వేసేయడానికి స్కెచ్లు కూడా వేస్తున్నారు. అయినా కానీ వీడు ఏం పీకలేకపోయాడు. క్లైమాక్స్ వచ్చేసరికి ఏముంది చెప్పండి. ఉన్న కథ ప్రకారం అయితే రాక్షసుని చంపాలంటే వెనకాల కత్తి దింపాలి, అంతే కదా. ఆల్రెడీ ఒక కత్తి ఉంది, రాజు దింపిండు. ఇంకో కత్తి దింపితే రాక్షసుడు చచ్చిపోతాడు. ఇదే కదా మెయిన్ మ్యాటర్. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక రాక్షసుడికి ఓ పసిబిడ్డని పెంచుకునే మనసుందని తెలిసాక నాకంతకంటే ఏం కావాలి? ఆ కత్తిని తీయడానికి నాకేది రైట్ అనిపించిందో అదే చేశాను. ఫైనల్ గా వీళ్ళు చెప్పేది ఏంటంటే రాక్షసుడు ఆ పిల్లని చంపలేదు, పెంచుకున్నాడు, రాక్షసుడు మంచుడు అని అంటారు. మరి అయితే అంతమంది బలి తీసుకున్నారు కదా, దానికి ఏమంటారు? అసలు స్టార్టింగ్ నుంచి మీరు చెప్పిన లాజిక్ ఏమైంది? ఏడకపోయింది. రాక్షసుని చంపాలంటే సూర్యోదయం లోపు వాడి వెన్నులో మంత్రించిన 2 కత్తులు దించాలి. అసలు స్టార్టింగ్ నుంచి మీరు మనకు చెప్పింది ఏంటి, క్లైమాక్స్ లో చూపించింది ఏంటి, కత్తి తీస్తే వాడు వెళ్ళిపోవడం ఏంటి, ఏం మాట్లాడాలి మీతో, ఏం చెప్పాలి మీకు? ఇలాంటి లాజిక్ లేని ఇల్లాజికల్ మాటలని మాట్లాడుతూ ఉంటే అసలు ఈ క్లైమాక్స్ చూసిన తర్వాత వీళ్ళు మనకి ఏదో చెప్పాలనుకున్నారు, ఏదో చెప్పారు, మనకి ఏదో అర్థమైంది, సినిమా ఏదేదో అయిపోయింది. స్టార్టింగ్ నుంచి మీరు ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ దాన్ని మాకు రిమైండ్ చేస్తారనమాట. 3 సార్లు రిమైండ్ చేస్తారు ఈ సినిమాలో రాక్షసుని ఎలా చంపాలి అని. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి క్లైమాక్స్ రొటీన్ అయిపోతుందని కొత్తగా ఇలా పెట్టారా? కొత్తగా కాదు, చెత్తగా. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు అరే వీళ్ళు ఏదో ఫ్యాంటసీ జోనర్ లో బలి ట్రై చేస్తున్నారే అనుకున్నాం. కాకపోతే సినిమా చూసిన తర్వాత అర్థమైంది. సో అదనమాట, ఇది మన రాకాస మూవీ ఫుల్ రౌండ్. ఇంకొక సినిమాతో మళ్ళీ వచ్చింది. ఓకేనా?